బ్యాంక్ ఆక్షన్స్ వైజాగ్కి స్వాగతం అండి. మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ తక్కువ ధరకి మళ్ళీ చెప్తా ఉన్నాను. కొనాలంటే మన బ్యాంక్ ఆక్షన్స్ వైజాగ్ని సంప్రదించండి. ఈరోజు ఒక మంచి బిల్డింగ్ అయితే తీసుకొచ్చేసింది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటప్పటికి మనకి వెంకటేశ్వర థియేటర్ అనకాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది మొత్తం G+1 లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేటప్పటికి 475 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేసింది. ఇక హౌస్ ఫేసింగ్ చూసుకుంటే ఇది సౌత్ ఫేసింగ్ లో వస్తుంది. ఇది అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి 700 మీటర్ డిస్టెన్స్ లో, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 800 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఇక ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ 1,32,00,000 నుంచి మొదలవుతుంది. ఆక్షన్ డేట్ April 20, 2026. ఇక ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేసి ఈ వీడియోకి స్క్రీన్ మీద మేము చూపిస్తున్నటువంటి యాడ్ నెంబర్ కనుక మాకు తెలియజేసినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మేము మీకు అందిస్తాం. ఈరోజు మీకోసం మంచి ఓపెన్ ల్యాండ్ అయితే తీసుకొచ్చేసింది. ఈ ల్యాండ్ వచ్చేటప్పటికి మనకి గాజువాక జగ్గరాజుపేటలో ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ ఇది. ఇక ఈ ల్యాండ్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇది మొత్తం 1400 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. 2.80 ఏకర్స్ అంటే 2 ఎకరాల 80 సెంట్లో ఉంటుంది. ఇక ఫేసింగ్ చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి STBL ప్రాజెక్ట్స్ కి దగ్గరలో ఉండేటువంటి ప్రాపర్టీ ఇది. హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ 9,89,00,000 నుంచి ఆక్షన్ మొదలవుతుంది. ఆక్షన్ డేట్ April 17, 2026. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేసి ఈ వీడియోకి స్క్రీన్ మీద మేము చూపిస్తున్నటువంటి యాడ్ నెంబర్ గనుక మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మేము మీకు అందిస్తాం. ఈరోజు మీకోసం ఒక మంచి బిల్డింగ్ అయితే తీసుకొచ్చేసింది. ఇది వచ్చేటప్పటికి G+2 బిల్డింగ్ ఇది వైజాగ్ ధర్మానగర్ కంచరపాలెం దగ్గరలో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ చూసుకుంటే మనకి 56 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ తోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ ప్రాపర్టీ చూసుకుంటే మనకి నేషనల్ హైవే నుంచి 60 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే తాటిచెట్లపాలెం జంక్షన్ నుంచి 700 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 2.4 కిలోమీటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ 39,49,728 రూపాయల నుంచి ఆక్షన్ మొదలవుతుంది. ఆక్షన్ డేట్ May 5, 2028. ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి. మీకోసం ఈరోజు 2 ఓపెన్ ల్యాండ్స్ అయితే తీసుకొచ్చేసింది. ఈ 2 ఓపెన్ ప్లాట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇవి వైజాగ్ చేపలుప్పాడు భీమిల్ రోడ్ లో ఉన్నటువంటి 2 ఓపెన్ ప్లాట్స్ ఇవి. ఈ 2 కూడా 265 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. 40 ఫీట్ వైడ్ రోడ్ కూడా ఉంది రెండింటికి. సో ఈ ప్లాట్స్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఒక్కొక్క ప్లాట్ కి బ్యాంక్ ఆక్షన్ 40,85,100 నుంచి మొదలవుతుంది. ఆక్షన్ డేట్ వచ్చేటప్పటికి April 30, 2026. ఈ ప్రాపర్టీస్ భీమిలి రోడ్ నుంచి 1.4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఈ 2 ఓపెన్ ల్యాండ్స్ కి సంబంధించి ఇతర వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేసి ఈ వీడియోకి మేము స్క్రీన్ మీద ఇచ్చినటువంటి యాడ్ నెంబర్ చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాం. మీకోసం మంచి 2 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చేసింది. ఈ 2 BHK ఫ్లాట్ కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇది వచ్చేటప్పటికి వైజాగ్ వేపగుంట ప్రహ్లాదపురంలో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ ఇది. ఫ్లాట్ డీటెయిల్స్ చూద్దాం మనం ఒకసారి. ఇది వచ్చేటప్పటికి మొత్తం 1125 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియాలో ఉంటుంది. కార్ పార్కింగ్ వచ్చి 60 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే 25 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుంది. ఇక ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి 3rd ఫ్లోర్ లో ఉంటుంది. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అపార్ట్మెంట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉంటుంది. ఇంకా లొకేషన్ చూసుకున్నట్లయితే ఇది వేపగుంట నుంచి 1 కిలోమీటర్
కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సింహాచలం నుంచి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. సింహాచలం టు వేపగుంట మెయిన్ రోడ్ కి 230 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆక్షన్ ప్రైస్ 43,53,000 నుంచి ఆక్షన్ మొదలవుతుంది. ఆక్షన్ డేట్ మే 6, 2026. ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేసి ఈ వీడియోకి మేము ఇచ్చినటువంటి యాడ్ నెంబర్ చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాం. ఈరోజు మీకోసం ఒక మంచి 3 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చేసింది. ఇది వచ్చేటప్పటికి గాజువాక కుర్మనపాలెంలో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ ఇది. ఇక ఫ్లాట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది 1750 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 57 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. కార్ పార్కింగ్ కూడా 80 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. ఇక ఈ 3 BHK ఫ్లాట్ వచ్చేటప్పటికి 5th ఫ్లోర్ లో ఉంటుంది. దీని ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇక లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి మనకి కుర్మనపాలెంలో యాక్సిస్ బ్యాంక్ రోడ్ కి పక్కనే ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఇక అపార్ట్మెంట్ వచ్చి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ హైవే నుంచి 190 మీటర్ల దూరంలో ఉంటుంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా, చాలా పీస్ఫుల్ గా మంచి క్లాసీగా ఉండేటువంటి ఏరియా ఇది. ఇక కూర్మనపాలెం జంక్షన్ నుంచి 400 మీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రాపర్టీ ఇది. స్టీల్ ప్లాంట్ కూడా దగ్గరలో ఉంటుంది. ఇక ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే బ్యాంక్ ఆక్షన్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 74,70,000 నుంచి ఆక్షన్ మొదలవుతుంది. ఆక్షన్ డేట్ ఏప్రిల్ 22, 2026. ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేసి ఈ వీడియోకి మేము స్క్రీన్ మీద ఇచ్చినటువంటి యాడ్ నెంబర్ చెప్పినట్లయితే మేము ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. ఈరోజు మీకోసం ఒక మంచి ఓపెన్ ల్యాండ్ తీసుకొచ్చేసింది. ఇది వచ్చేటప్పటికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గాజువాక కూర్మనపాలెంలో రాజీవ్ నగర్ రోడ్ లో ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ ఇది. ఇది మొత్తం సైట్ చూసుకుంటే మనకి 400 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. దీనికి రోడ్స్ వచ్చి నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ రెండిట్లో కూడా రోడ్స్ ఉన్నాయి. ఇక ఈ ప్రాపర్టీకి సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే దామా కన్వెన్షన్ కి ఈ ప్రాపర్టీ చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే కూర్మనపాలెం మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇక చెన్నై కోల్కతా హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది మాంటెసోరీ స్కూల్ కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ పర్పస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోవాలంటే మీరు బ్యాంక్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆక్షన్ ప్రైస్ వచ్చి 96 లక్షల నుంచి ఆక్షన్ మొదలవుతుంది. ఆక్షన్ డేట్ ఏప్రిల్ 20, 2026 జరుగుతుంది. ఇక ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఏవైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేసి ఈ వీడియోకి స్క్రీన్ మీద మేము ఇచ్చినటువంటి యాడ్ నెంబర్ ని గనక చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాం. ఈరోజు మీకోసం మంచి ఓపెన్ ల్యాండ్ తీసుకొచ్చేసింది. ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చేటప్పటికి వైజాగ్ మధురవాడలో ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి ఓజోన్ వ్యాలీ లేఅవుట్ ఇది. దీని మొత్తం వచ్చి 865.7 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఇది రెసిడెన్షియల్ పర్పస్ గా బాగా యూజ్ అయ్యేటువంటి సైట్ ఇది. చెన్నై కోల్కతా హైవే నుంచి 200 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. దీని ఫేసింగ్ చూసుకుంటే ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. దీనికి 40 అడుగుల వైడ్ రోడ్ ఉంది. సో మంచి వైడ్ ఉన్నటువంటి రోడ్డే. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆక్షన్ ప్రైస్ వచ్చి 3,33,08,100 రూపాయల నుంచి మొదలవుతుంది. ఆక్షన్ డేట్ ఏప్రిల్ 23, 2026. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏవైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేసి ఈ వీడియోకి స్క్రీన్ మీద మేము ఇచ్చినటువంటి యాడ్ నెంబర్ ని మాకు తెలియజేసినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తాం. ఈరోజు మీకోసం ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చేసింది.
హౌస్ చూసుకుంటే మనకి తిరుమల నగర్ వడ్లపూడి విలేజ్ లో వైజాగ్ లో ఉంటుంది. ఇక ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం 133.33 స్క్వేర్ యార్డ్స్ లో G+2 ప్లస్ పెంట్ హౌస్ తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్. దీని హౌస్ ఫేసింగ్ చూసుకుంటే మనకి ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది. దీనికి 40 feet వైడ్ రోడ్స్ ఉన్నాయి, చాలా విశాలమైనటువంటి రోడ్స్. ఇక ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి వైజాగ్ ఆటో నగర్ కి చాలా దగ్గరలో ఉంటుంది. వైజాగ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ తో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీ మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆక్షన్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,10,04,000 రూపాయల నుంచి ఆక్షన్ మొదలవుతుంది. ఆక్షన్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 15, 2026 జరుగుతుంది. ఇక ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేసి ఈ వీడియోకి స్క్రీన్ మీద మేము ఇచ్చినటువంటి యాడ్ నెంబర్ కనుక తెలియజేసినట్లయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు మేము మీకు అందిస్తాం. ఈరోజు మీకోసం మంచి 3 BHK ఫ్లాట్ తీసుకొచ్చేసింది. ఇది వచ్చేటప్పటికి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది. ఇది పెద్ద గంట్యాడ గాజువాక ఉడా కాలనీలో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ ఇది. ఇది వచ్చేటప్పటికి మెయిన్ రోడ్ నుంచి 50 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. రిలయన్స్ స్మార్ట్ పాయింట్ నుంచి 80 మీటర్ డిస్టెన్స్ లో, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్ లో, అలాగే ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 215 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక CMR సెంట్రల్ ఐనాక్స్ అలాగే చెన్నై కోల్కతా హైవే నుంచి 1.2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది. సో దీని డీటెయిల్స్ చూసినట్లయితే మనకి 1275 స్క్వేర్ ఫీట్ల ప్లింత్ ఏరియాలో ఉంటుంది. 60 స్క్వేర్ ఫీట్ల కార్ పార్కింగ్ ఉంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 48 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇక ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. సౌత్ ఫేసింగ్ లో వస్తుంది ఫ్లాట్ వచ్చేటప్పటికి ఫేసింగ్. సో ఈ ప్రాపర్టీ మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆక్షన్ వచ్చేటప్పటికి 72,45,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆక్షన్ డేట్ ఏప్రిల్ 15, 2026. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా ఏవైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి ఈ వీడియోకి మేము ఇచ్చినటువంటి యాడ్ నెంబర్ గురించి మాకు చెప్పినట్లయితే ఈ వీడియోకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మేము మీకు తెలియజేస్తాం. ఈరోజు మీకోసం 2 BHK ఫ్లాట్స్ తీసుకొచ్చేసింది. ఇది వచ్చేటప్పటికి వైజాగ్ మధురవాడ ధర్మపురి కాలనీలో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్స్ కి సంబంధించి ఇది మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అనుకోవచ్చు. మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇది హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి. దీనికి ఆల్ ఎమ్యూనిటీస్ కూడా ఉన్నటువంటి ఫ్లాట్స్ ఇవి. 2 ఫ్లాట్స్ కలిపి సేల్ చేస్తున్నారు. ఈ 2 BHK ఫ్లాట్స్ కి వచ్చేటప్పటికి మార్కెట్ వాల్యూ మనం ఇక్కడ చూసుకుంటే 45 నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ఈ ఫ్లాట్స్ కి సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే ఇటు ప్లింత్ ఏరియా 895 స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. కార్ పార్కింగ్ 100 స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 48 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇక 2 ఫ్లాట్స్ కూడా 4th ఫ్లోర్ లో ఉంటాయి. ఫేసింగ్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ లో మనకి 2 ఫ్లాట్స్ కూడా వస్తాయి. వీటిని బ్యాంక్ ఆక్షన్ లో మీ సొంతం చేసుకోవాలనుకుంటే 2 ఫ్లాట్స్ కలిపి 68 లక్షల నుంచి ఆక్షన్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఆక్షన్ డేట్ ఏప్రిల్ 20, 2026. ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి ఏవైనా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఈ వీడియోకి మేము స్క్రీన్ మీద ఇచ్చినటువంటి యాడ్ నెంబర్ చెప్పినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. ఈరోజు మీకోసం మంచి 3 BHK ఫ్లాట్ తీసుకొచ్చేసింది. ఇది వచ్చేటప్పటికి చాలా మంచి లొకేషన్ లో వైజాగ్ లో ఉంది. ఇది వచ్చేటప్పటికి వైజాగ్ మధురవాడ కళానగర్ రోడ్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ ఇది. ఇక ఈ ఫ్లాట్ వచ్చేటప్పటికి 1315 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. అన్డివైడెడ్ షేర్ 65 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ ఒక 100 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఫ్లాట్ వచ్చేటప్పటికి 4th ఫ్లోర్ లో వస్తుంది. దీని ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది.
ఇప్పుడు మనం ఈ 3 BHK ఫ్లాట్ కి లోపల కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. చూసుకున్నట్లయితే మొత్తం 3 బెడ్రూమ్లు ఉన్నాయి. సో మొత్తం ఫ్లాట్ అంతా కూడా ఫాల్ సీలింగ్ చేసి ఉంది. ఇది వచ్చేటప్పటికి ఒక బెడ్రూమ్, దీంట్లో కబోర్డ్స్ కూడా చేసేసి ఉన్నాయి. వాష్రూమ్స్ అన్ని కూడా వెస్ట్రన్ వాష్రూమ్స్, దీంట్లో గీజర్ కూడా ఉంది, మనం ఇక్కడ చూడొచ్చు. బయటకు వస్తే ఇది వచ్చేటప్పటికి కిచెన్ కూడా మనకి కబోర్డ్స్ చేసేసి ఉన్నాయి. నీట్ గా అంతా కూడా వర్క్ చేసింది, కబోర్డ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసింది. ఫ్లాట్ లో కొత్తగా చేయడానికి అయితే ఏం లేదు. మీరు కావాలి అనుకుంటే జస్ట్ పెయింట్స్ మాత్రం వేయించుకోవచ్చు ఆక్షన్ లో తీసుకున్న తర్వాత. ఇది వచ్చేటప్పటికి ఇంకొక బెడ్రూమ్, దీంట్లో కూడా నీట్ గా చేసేసి ఉన్నాయి. మనకి ఫాల్ సీలింగ్ అంతా చేసింది, కబోర్డ్స్ చేస్తున్నాయి. బయటకు వస్తే ఇది వచ్చేటప్పటికి హాల్, ఇది టీవీ స్టాండ్. ఇక్కడ నుంచి ఈ సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో దీంట్లో కూడా మనం చూడొచ్చు కంప్లీట్లీ వుడ్ వర్క్ చేసేసింది. సో నీట్ గా ఉంది. ఇది వచ్చేటప్పటికి ఒక కామన్ బాత్రూమ్. నెక్స్ట్ ఇది యూటిలిటీ. ఫ్లాట్ గనక మనం చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్, కబోర్డ్స్, ఫాల్ సీలింగ్ అంతా చేసింది. సో మంచి ఫ్లాట్ ఇది. సో చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. ఈ ఫ్లాట్ తీసుకుంటే మాత్రం చాలా మంచి బెనిఫిట్ అవుతుంది. ఈ ప్రాపర్టీ కొమ్మాది 100 ఫీట్ రోడ్ నుంచి 800 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది అష్టలక్ష్మి టెంపుల్ కి చాలా దగ్గరలో ఉండేటువంటి అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ ఇది. నారాయణ స్కూల్ కి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్ ప్రైస్ వచ్చేటప్పటికి 53 లక్షల నుంచి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆక్షన్ డేట్ ఏప్రిల్ 21, 2026. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే, ఇంకా ఏవైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ కి కాల్ చేసి ఈ వీడియోకి ఉన్న యాడ్ నెంబర్ ని చెప్పినట్లయితే డీటెయిల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.